14-15వ తేదీల్లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులతో కలిసి ప్రకాశం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహణ ఉండాలని అధికారులకు ప్రత్యేక సూచనలు ప్రకాశం జిల్లా కలెక్టర్ చెప్పారు. అధికారులు కూడా తగిన సూచనలు తీసుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాకాల బీచ్ మనందరికీ పరిచయమే. అయితే ఈ పాకాల బీచ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి సంబంధించి. సో ఈస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి బీచెస్లో పాకాల బీచ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ ఆల్సో ద బ్యూటిఫుల్ బీచ్. ఎందుచేత అంటే మనం ఇంకా పైకి నార్త్ సైడ్కి వెళ్ళే కొద్దీ కోస్ట్లో మీకు ఎక్కువ షాలో డెప్త్ లేకుండా సడన్ డెప్త్ ఉంటుంది. వేరే మన పాకాలకు వచ్చేటప్పటికి షాలోగా ఆల్మోస్ట్ మనకి ఒక 50 మీటర్స్ వరకు కూడా కంప్లీట్ షాలో ఉంటుంది. సో అది దానివల్ల ఏమవుతుందంటే బీచ్ దగ్గర మనం ఎవరైనా ఎంజాయ్ చేయడానికి కానీ తర్వాత ఇమీడియట్గా వేవ్స్ ద్వారా లోపలికి పుల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకోకుండా సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి బీచ్ మనకు ప్రకాశం జిల్లాలో ఉంది. సో దీన్ని మనము ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పాకాల బీచ్ ఫెస్టివల్ అని మనము ఫిబ్రవరి 14-15వ తారీఖు చేస్తున్నాము. ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రజలందరికీ కూడా పాకాల బీచ్ గురించి తెలియజేయాలనే ఉద్దేశం ఒకటి. రెండోది ఏంటంటే ప్రకాశం జిల్లాలోనూ కూడా ఒక మంచి బీచ్ ఉందని చెప్పడం రెండు. మూడోది ఏంటంటే ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు వచ్చి అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది. సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, తర్వాత బీపీసీఎల్ ఉంది, ఇండోసోల్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారిపోతుంది. కానీ రిక్రియేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అనేది లేదు కాబట్టి పాకాల బీచ్ రాబోయే రోజుల్లో ఒక రిక్రియేషన్ డెస్టినేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.